వాసయ్య గారు 1933లో మన ఆర్యవైశ్య కులంలో జన్మించడం జరిగింది. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ నాయకుడిగా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అలాగే ఒరిస్సాలో ఒక సభలో ఇందిరాగాంధీ గారు ప్రసంగిస్తుండగా అది ఒడియాలోని తెలుగులో కూడా చెప్పవలసిన సందర్భం వచ్చింది. ఆ ట్రాన్స్లేషన్ ఒక ఢిల్లీ నుంచి రాక ఈ వాసయ్య గారు అవకాశం వచ్చింది. వాసయ్య గారికి మొట్టమొదట ఆ వేదిక మీద హిందీలో ఆవిడ మాట్లాడుతున్న దాన్ని ఒడియాలోనే తెలుగులోనే చెప్పి ట్రాన్స్లేషన్ చేసే అవకాశం మొట్టమొదటి వాసయ్య గారికి వచ్చింది. అలాగా ఆయన మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ గారి దృష్టిలో పడడం జరిగింది. ఆయన వాక్చాతుర్యానికి మాటల పటిమకి గుర్తించి ఆయన్ని కాంగ్రెస్ పూర్తి స్థాయి సభ్యులకు కల్పించి మీ పొలం నుంచి మీరు ఉత్సాహంగా రాజకీయాల్లో పాల్గొనాలని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం బాపట్ల నుంచి ఆయన రావడం జరిగింది. ఆయన అత్యధిక సార్లు అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా పనిచేసి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన అన్ని రోజులు కూడా మన ఆర్థిక వ్యవస్థ ఏ రోజు కూడా అప్పుకి వెళ్ళలేదు. మొట్టమొదటి ఎప్పుడూ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ లోటు బడ్జెట్ కానీ లేదు. ఉన్న ఆదాయ వనరులతో ఆయన బడ్జెట్ని రూపకల్పన చేసి ఆయన ఎవరు అంజయ్య గారి దగ్గర, పాటల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర, మరి చెన్నారెడ్డి గారి దగ్గర, ప్రముఖులందరి దగ్గర కూడా ఆర్థిక మంత్రిగానే పనిచేశారు. చివరిగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా హామీలు ఇస్తుంటే ఇది కళ్ళు వేస్తుండేది. బాబు నా పరిస్థితి నువ్వు గమనించి నువ్వు హామీలు ఇవ్వాలి అని రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. కాకపోతే ఒత్తిళ్లు తట్టుకోలేక ఆయన పదవిని రాజీనామా చేసి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఈ పదవిని పరిస్థితి తట్టుకోవాలంటే ప్రభుత్వాన్ని తమిళనాడు గవర్నర్గా పెట్టింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వరదలు వచ్చాయి. ఏ ముఖ్యమంత్రి అయినా వరదలు వస్తే ఇంట్లో పడుకొని ఎక్కడి నుంచో చేస్తారు. కానీ ఆయనకున్న దీని మీద సమస్యలు వస్తే నా ఇంటికి ఎవరు వస్తారు? రాత్రి ఈ ప్రాజెక్టు గేట్లు వేస్తారు. ఇంటికి తలుపు తీసి పర్మిషన్ అడిగి ఆయన కలెక్టర్ గారికి ఇచ్చేయని అవ్వదు కదా. ఆయన అసెంబ్లీలో మంచం వేసి పడుకున్నాడు. ఏ అర్ధరాత్రి ఏ సూచనలు ఇవ్వాలో, అధికారులకు ఏ సలహాలు ఇవ్వాలో అని అసెంబ్లీలో మడత మంచం వేసుకొని పడుకొని పరిపాలన సాగించిన ఘనత ఒక మన రాజశేఖర గారికి